యూట్యూబ్ కుర్రాళ్లకు ఈ మధ్య ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగిపోతుంది. తాజాగా బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలు పుట్టిస్తున్న లిటిల్ హార్ట్ సినిమా చేసింది ఒక యూట్యూబరే. చిన్న చిన్న వీడియోలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మౌళి ఈ సినిమాతో హీరోగా మారాడు. ఇప్పుడు మరొక యూట్యూబ్ సెన్సేషన్ కూడా హీరో అవుతున్నాడు. అతను మరెవరో కాదు, షణ్ముఖ్ జశ్వంత్. మనోడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొన్నిసార్లు వినోదంతో, మరికొన్నిసార్లు వివాదంతో బాగానే పాపులర్ అయ్యాడు. పైగా బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అప్ గా కూడా నిలిచాడు. దీప్తి సురేనుతో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసి అలా కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక నిర్మాతలు న్యూ కాన్సెప్ట్ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో సక్సెస్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ, ప్రముఖ నటి భూమిక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రావడ, భార్గవ్ మన్నే నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి భీమశంకర్ దర్శకుడు. సెప్టెంబర్ 16న హీరో షణ్ముఖ్ జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ప్రేమకు నమస్కారం అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియోలను విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ వీడియోను గమనిస్తే ఇదొక యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ లా కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్, లవ్ బ్రేకప్ అయిన వాళ్ళంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న డైలాగ్స్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పుకునే ఫనీ బాధలన్నీ ఎంతో ఎంటర్టైనింగ్ గా అనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ గా షణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లం అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగిరి దగ్గర ల్యాండ్ తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్ కు, వాళ్ళ ప్రేమకు ఎంతో కనెక్ట్ అవుతాయి. ప్రేమకు నమస్కారం టైటిల్స్ అనౌన్స్మెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇదొక యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో యూత్ తో పాటు అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ముఖ్యంగా నేటి యువత లవ్, బ్రేకప్, ఇలా అన్ని అంశాలను పూర్తి వినోదభరితంగా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. నేటి యువత బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది అన్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో ఖచ్చితంగా తాను హిట్ కొట్టి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు జశ్వంత్. మరి మనోడు కూడా మౌళి మాదిరిగానే హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.